హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ ఫుడ్. సో చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎస్, ఇది మ్యాగీ రెసిపీ అండ్ అలాగే ఎగ్ రెసిపీ కూడా. సో దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్కైనా తినొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు, సో పెద్దవాళ్ళు కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో చూద్దాం పదండి. సో ముందుగా నార్మల్గా మ్యాగీ ఎలా చేస్తారు, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఒక స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకోండి, దాంట్లో వాటర్ యాడ్ చేసుకోండి. మీరు ఎన్ని అయితే మ్యాగీ చేయాలనుకుంటున్నారో దాని క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 2 మ్యాగీ ప్యాకెట్స్ అయితే చేసేస్తాను. సో అది కొంచెం వాటర్ బబుల్ అలా లైట్గా రాగానే మ్యాగీ యాడ్ చేసేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మ్యాగీ 2 మినిట్స్లో అయిపోతాయి. ఈ ప్రాసెస్ మొత్తం మీకు 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఐ థింక్ 5 మినిట్స్ కూడా పట్టదనుకోండి, 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో చాలా ఇష్టంగా పిల్లలు అయితే తింటారు. నార్మల్గానే మ్యాగీ అంటే పిల్లలకి చాలా ఇష్టం. సో ఇలా చేస్తే ఇంకొంచెం ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు మనం దీంట్లో మ్యాగీ మసాలా ప్యాకెట్ ఏదైతే ఉంటుందో అది వేసేసుకోవాలి. 1 మ్యాగీకి 1 మ్యాగీ మసాలా ప్యాకెట్ వేసేసుకోండి. 2 అయితే 2 వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మొత్తం దగ్గరికి వచ్చేలాగా అది ఉడకనివ్వాలి. లైట్ వెట్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇది ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏందో మనం చూద్దాం పదండి. సో ఫాస్ట్గా ఇక్కడైతే నేనైతే ఆనియన్స్ చిన్న చిన్న చాప్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా అలా రౌండ్గా సన్నగా కట్ చేసుకున్నాను. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మనం మ్యాగీలో సాల్ట్ వేసుకోలేదు కాబట్టి దీంట్లో సాల్ట్ వేసుకున్నాను. సో ఇక్కడ కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. అలాగే టేస్ట్కి తగ్గ కారం కూడా యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేశారు కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 మ్యాగీస్కి నేను ఇక్కడ 3 ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. నార్మల్గా అయితే 3కి 3 ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఎక్కువ అయిపోతుంది. అది 2 మ్యాగీ ప్యాకెట్స్ ఇంకా 3 ఎగ్స్ అయితే 3 మెంబర్స్కి సరిపడా అయిపోతుంది. సో సరిపోతుంది. సో ఇక్కడ ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాము. సో చూడండి, మనకి ఇక్కడ మ్యాగీ రెడీ అయిపోయింది. ఇలా లైట్ వెయిట్గా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాము. సో అలాగే ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్ పైన కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు మనం ఎలాగైతే ఆమ్లెట్ని వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవాలి. సో చూడండి, నేను ఇక్కడ వేస్తాను. ఈ బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకొని సో ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ ఆమ్లెట్ ఎలా వేస్తారో అలానే స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నార్మల్గా ఒకేలాగా మ్యాగీ తినకుండా ఇలా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో ఇక్కడ ఇది అయిపోగానే కొంచెము లైట్గా ఉడుకుతున్న టైంలోనే నేను ఇక్కడ చాప్ చేసుకున్న పుదీనా ఆకులను అయితే వేసుకుంటున్నాను. సో అది మీ ఇష్టము, ఆప్షనల్ అది. సో ఇలా టర్న్ చేసుకోగానే స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. సో ఇలా టర్న్ చేసుకోగానే ఇందాక మనం మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఇలా స్ప్రెడ్ చేసుకోవడం అయిపోగానే నేను మళ్ళీ కొంచెం ఇక్కడ పుదీనా ఆకులని వేసేసుకుంటున్నాను. సో ఇది మీకు కంప్లీట్లీ ఆప్షనల్. ఒకవేళ క్యారెట్ లాంటివి ఏమన్నా ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఏం వేసుకోకుండా ఇలా నార్మల్గా చేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం, అంటే మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సో రెడీ, మ్యాగీ ఆమ్లెట్ రెసిపీ ఇలా సింపుల్గా 5 నిమిషాలలో చేసేసుకోండి. సో అంతే అండి, మనకి ఇక్కడ మ్యాగీ ఆమ్లెట్ రెసిపీ రెడీ. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.